ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ నగరంలో గల దాదాపు 20 పౌర సంస్థలను భాగస్వాముల్ని చేసి గుంటూరు అభివృద్ధికి కృషి చేస్తామని సంస్థ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, నేస్తం సహ వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డిలతో పాటు రేట్ పేయర్స్ అసోసియేషన్ నేతలు కనపర్తి రాఘవరావు, వల్లూరి సదాశివరావు, రామాల అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు బ్రాడీపేట 5వ లైన్లో గల తాలూకా ప్రాంగణం నందు గల ఫైనాన్షియర్స్ అసోసియేషన్ హాల్లో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని, నగర అభివృద్ధిని కాంక్షించే ప్రజానీకం హౌస్డే తగు సూచనలు, సలహాలు అందించి గుంటూరు నగర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్వీఎల్ నరసింహరావు గారి నేతృత్వంలో రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని నగరాల కల్లా విశిష్టమైన కృషి చేస్తుంది ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషను. ప్రధానంగా గత దశాబ్ద కాలంగా గుంటూరు నగరంలో నీటి సమస్య పరిష్కారం కోసం కలుషితం కాని నీరు, పరిశుభ్రమైన నీరు ప్రతి వినియోగదారుడికి చేరటం కోసం కృషి చేస్తూ ఉంది. గుంటూరు నగరంలో దాదాపు 62 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే వాటిని నిరంతరం క్లీన్ చేయించి మంచి నీరు ఇళ్లకి చేరటానికి కృషి చేస్తూ ఉంది. దాని ఫలితంగా దాదాపు 30-35 ఓవర్ హెడ్ ట్యాంక్స్ని నిరంతరం క్లీన్ చేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ 7-8 ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పైన కప్పులు కూడా లేకుండా ఉన్న పరిస్థితి. మిగిలిన ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా నిరంతరం క్లీన్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ సంస్థ రేపు 14వ తేదీ ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు నగర పౌరులకు అందుతున్న సేవలు అంటే మంచినీరు, పారిశుధ్యం, ఈ రోడ్లు, ట్యాక్సులు వీటన్నిటిని గురించి బాగా కృషి చేస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రత్యేకించి తాగునీటి మీద, పారిశుధ్యం మీద బాగా పనిచేస్తున్నాము. ఎంత పని చేసినా కూడా ఇంకా పూర్తిగా చేయవలసినవి అంటే 62 ట్యాంకులు ఉంటే 50% అంటే 50 మాత్రమే అటు ఇటుగా కడుగుతున్నారు. కొన్నిటికి పైకప్పులు ఊడిపోయిన వాటికి పూర్తిగా వేయించమని మేము గత 4 సంవత్సరాలుగా కృషి చేస్తున్నా కూడా కార్పొరేషన్ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అంత శ్రద్ధ పెట్టనందువలన ఇంకా అవి అంతే ఉన్నాయి. అవి పూర్తి కడగటము 100% పూర్తయితేనే మంచినీరు అనుకున్నట్టుగా జనానికి అందుతుంది. ఆ విధంగా కృషి చేయాల్సిందిగా ఈ సంస్థ కృషి చేస్తుంది. ఒక్క రేట్ పేయర్స్ అసోసియేషనే కాకుండా మిగతా పౌర సంఘాలు, పౌర సంస్థలను కలుపుకొని వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ పరిష్కారంలో భాగమవుతారని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కొరకు రేపు 14వ తారీఖు అందరి ఈ సభ్యత్వంతో అక్కడికి తీసుకొచ్చి సమావేశం జరుపుతున్నాము. దానికి అందరూ మిగతా వాళ్ళు హాజరయ్యి దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రేట్ పేయర్స్ అసోసియేషన్ గత కొన్ని దశాబ్దాల కాలం నుండి కూడా గుంటూరు నగరంలో పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, మురుగు నీరు పారిశుధ్యం, తర్వాత త్రాగునీరు, ఈ 3 సమస్యల మీద మున్సిపల్ అధికారులతో ఈ సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉంది. అయితే ఆశించిన ఫలితాలు ఇంతవరకు రాలేదు. కొంత అయితే మేము చేసిన కృషి వల్ల కొంత పురోగతి అయితే ఉంది కానీ ఇంకా పూర్తిగా రాలేదు. దానికోసం ఈ నగరాభివృద్ధిలో ఇంకా అనేక మంది పౌర సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అందరినీ కలుపుకొని ఒక ఉమ్మడి వేదికగా ఈ సమస్యల మీద పోరాడదామనే ఉద్దేశంతో అన్ని పౌర సంస్థలని కూడా రేపు 14వ తేదీ ఆహ్వానించి ఈ నగరాభివృద్ధిలో ఏం చేయాలి, అందరం కూడా ఒక ఉమ్మడి వేదికగా వేసి పోరాడదామనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మా సర్వసభ్య సమావేశం. దీనిలో ప్రతి ఒక్కరూ కూడా పాలుపంచుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ వేదిక గుంటూరు పెన్షనర్ అసోసియేషన్ తాలూకా ఆఫీస్లో ఉన్నటువంటి పెన్షనర్ అసోసియేషన్ హాల్లో జరుగుతుంది ఉదయం 10 గంటల కాడ నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. పన్ను చెల్లింపుదారుల పక్షాన నిలిచి వాళ్ళ హక్కుల పరిరక్షణకై, వాళ్ళ హక్కుల సాధనకై అవిరేలా కృషి చేస్తుంది ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్.
1955 సంవత్సరంలో స్థాపించిన ఈ సంస్థ ముఖ్యంగా నగర ప్రజల ఆరోగ్యానికై తీవ్రంగా శ్రమిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మన సభ్యులు తెలియజేసినట్టుగా కలుషితమైన నీటిని ఎక్కడైతే ఆ సరఫరా ఉందో దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ దిశగా కృషి చేస్తుంది, వాళ్ళ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ జీవితకాల చందా కేవలం 250 రూపాయలు మాత్రమే. ఈ ఎల్లుండి ఈ ఆదివారం జరగనటువంటి సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుడు హాజరై ఈ సంస్థలో సభ్యత్వం తీసుకొని మెరుగైన జీవనాన్ని పెంపొందించేందుకు గాను ఈ ప్రజా సంస్థలతో కలిపి ప్రతి ఒక్క పౌరుడు కృషి చేస్తే మనం స్వచ్ఛమైన త్రాగునీటిని, అదేవిధంగా శుభ్రమైన పరిసరాలను